మంచిర్యాల జిల్లా చెన్నూరులో సీజనల్ వ్యాధులు విజృంభించాయి. ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణం పల్లె అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచించారు. ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలన్నారు. వచ్చిన రోజు తెల్లారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది, అప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది. ఫీవర్ అయితే మళ్ళీ రాలేదు. ఇంకా ట్రీట్మెంట్ అంతా బాగుంది, మంచిగా చూసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ అవుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. డాక్టర్స్ కూడా సిస్టర్స్ అన్నీ ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. మా బాబుకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మన మంచిగా అయినా కానీ 2 days ఉండిపోమన్నారు అబ్జర్వేషన్. బాబుని తీసుకొచ్చాను శనివారం రోజు. ఫుల్ ఫీవర్తో వచ్చాను. రాగానే బ్లడ్ టెస్ట్ చేసేది, అడ్మిట్ చేసేది. వచ్చిన రోజు తెల్లారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది, అప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది. ఫీవర్ అయితే మళ్ళీ రాలేదు. ఇంకా ట్రీట్మెంట్ అంతా బాగుంది, మంచిగా చూసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ అవుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. డాక్టర్స్ కూడా సిస్టర్స్ అన్నీ ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. మా బాబుకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇంకా మన మంచిగా అయినా కానీ 2 days ఉండిపోమన్నారు అబ్జర్వేషన్. మా బాబుని తీసుకొచ్చాను శనివారం రోజు. ఫుల్ ఫీవర్తో వచ్చాను. కేంద్రం ప్రవేశపెట్టిన